అందరికీ నమస్కారం. నేను మే కేజీఆర్, గోపాలపురం నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఒకసారి మనం గమనిస్తే, గడిచిన ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 63 నుంచి 66 లక్షల పెన్షన్లు ఇష్యూ చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 10 నుంచి 14 లక్షల పెన్షన్లు ఎత్తివేయడమే కాకుండా, ఇప్పుడున్న పరిస్థితులలో 2 సంవత్సరాలు అయ్యి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ చాలామంది బిలో పోవర్టీలో ఉన్నటువంటి వారు చాలామంది అర్హత కలిగి ఉండి వారు పెన్షన్లు పొందలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చేసాను. ఈ మధ్యకాల సమయంలో నేను ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దోరగతిరం మండలం సత్తాల పంచాయతీలో సందర్శించినప్పుడు అక్కడ కొంతమంది మా దగ్గరకు వచ్చి వారు మొరపెట్టుకున్నటువంటి మొరను ఒకసారి మనం ఆలకిద్దాం. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేటువంటి వారి మాటలోనే మనం విందాం. ముందుగా సుమారుగా 70 సంవత్సరాలు పైబడినటువంటివి ఒక వ్యక్తి తన ఆవేదనని ఒకసారి మనం విందాం. నాకు పెన్షన్ వస్తలేదు, సంవత్సరం అయిపోయింది. పెన్షన్ వస్తుంది నాకు, నేను సొంత ఒంటరిగానే, మగ పిల్లలు లేరు, అందరూ ఆడపిల్లలు ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. మీ వయసు ఎంత అండి? వయసు 70 70 సంవత్సరాల. మీ భార్య గారు చనిపోయి ఎంతకాలం అయిందండి? సంవత్సరం అవుతుందండి. అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలని మీ ఇష్టం ఏం చెప్తారు, చేసి ఏదైనా తీసుకెట్టండి. నేను చూస్తే ఒంటరిగా ఉంటున్నానండి. ఎమ్మెల్యే గారు అధికారులు ఏం చేస్తారో చేయండి బాబు. అట్లనే ఒక విధవరాల యొక్క ఘోష మనం విందాం, వారి పరిస్థితులు ఏంటో. నమస్తే సారు, నా పేరు ఇందేటి రమణ. ఇక గుండె ఆపరేషన్ చేయించుకుని ఉన్నానండి. నా భర్త నందియ చనిపోయి 10 నెలలు అవుతుందండి. 10 నెలలు అయితే మరి నాకు పింఛని రావట్లేదు. ఒక కొడుకులు లేరు, ఒక కూతురు లేరు, పిల్లలు ఎవరు లేరు. నాకు బతకటానికి ఏమి బతకలేకుండా ఉన్నాను. మరి ఇల్లు కూడా చూస్తే బరకం వేసుకుని ఉన్నానండి. మరి దయచేసి గవర్నమెంట్ వారు ఆఫీసర్లు నాకు పింఛని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి నేను ఇంకా బతకటానికి కూడా నాకు అవకాశం లేదు, పనికి కూడా వెళ్ళలేకుండా అయిపోయింది గుండె ఆపరేషన్ చేయించుకుని. దయచేసి మరి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మరి నేను సచివాలయానికి వెళ్తేనేమో ఆప్షన్ లేదమ్మా అని కోపడుతున్నారండి అందరూ. చూసారుగా, ఇదే గోపాలపురం నియోజకవర్గం, ఇదే దోరగతిరం మండలం, ఇదే సత్తాల పంచాయతీలో ఒకనొక సమయంలో పెన్షన్లు అనేటువంటివి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ కాలం నుంచి రాజశేఖర రెడ్డి గారు తదుపరి ఈ పంచాయతీలో 2 ఊళ్ళ మీద సుమారుగా 28 నుంచి 32 మందికి పెన్షన్లు మాత్రం వచ్చాయి, దగ్గరగా 34 సంవత్సరాల యొక్క చరిత్రలో. కానీ ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ 20-30 పెన్షన్లు అనేటువంటివి మా ప్రభుత్వంలో, మా హాయంలో సుమారుగా 140 మంది పైబడి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని డెత్లు అయితే తీసేస్తే ప్రస్తుతానికి ఇష్యూ అవుతున్నటువంటి పెన్షన్లు ఒకసారి చూస్తే దగ్గరగా 136 పెన్షన్లు, 138 పెన్షన్లు ప్రస్తుతం ఈ 2 గ్రామాల్లో, సత్తాల సండ్రగుంట గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో వచ్చిన పెన్షన్కి, జగన్ గారు వచ్చిన పెన్షన్కి 10 రెట్లు అధికంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటికి సుమారుగా రమారమి 3 లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఆవేదన మనం చూసాం. సుమారుగా తన భర్త చనిపోయే సంవత్సరంన్నర అవుతుంది. ఆ విధవరాల యొక్క ఘోష, ఇవన్నీ వీరికి ఈ కూటమి ప్రభుత్వానికి పట్టవా? ఏ పథకము, ఏ సంక్షేమం వాళ్ళు గడప గడపకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క మీడియాని, వారి యొక్క వ్యవస్థలను అడ్డుపెట్టుకుని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎక్కడ కూడా
ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రజలకు వద్దకు పాలనేటువంటి జరగట్లేదు అనేటువంటిది రూఢిగా మనకి తెలియపరుస్తున్నటువంటిది. కానీ ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు జగన్ గారి ప్రభుత్వంలో దగ్గరగా 63 నుంచి 66 లక్షలు వచ్చే పెన్షను ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో 54 లక్షల వరకే కుదించబడింది. ఇంకా కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వలేదు. వారు ఎలా బతకాలి? వారు ఆస్తుల అంతస్తులు ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు సామాన్య కూలి పని చేసుకునే ప్రజలేక గోడు ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులకు పట్టదా, ఈ అధికారులకి? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షులుగా నేను మిమ్మల్ని వేడుకునేది ఒకటే, దయచేసి మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఎంతమంది అయితే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాల్లో, ఈ మండలాలు, ఈ నియోజకవర్గాలు, ఈ పంచాయతీలు, ఈ గ్రామాల్లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి వీరికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక గ్రామానికి యావరేజ్గా తక్కువగా 10 మందిని వేసుకున్న, ఒక పంచాయతీకి 20 మందిని వేసుకున్న, ఒక మండలానికి 560 మంది పెన్షన్లకు రావాల్సిన వాళ్ళు ఉన్న, ఒక నియోజకవర్గానికి సుమారుగా 2240 మంది పెన్షన్లకి కోసం వెయిట్ చేస్తున్న, మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం మీద దగ్గరగా 3,92,000 మంది ఈ పెన్షన్ కోసం, పెన్షన్ మీద ఆధారపడి ఉండేటువంటి వారు వారి యొక్క బతుకు తెరువు కోసం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండటానికి నివాసం లేని పరిస్థితిలో వారి బాధను చెప్పుకోవడం జరుగుతుంది. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగ అధ్యక్షుడిగా కేజీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.